అండ్ ఎవరో మిమ్మల్ని పైకి తీసుకొస్తారంటే నమ్మద్దు. ఈవెన్ నన్ను కూడా నమ్మద్దు, ఎవరిని నమ్మద్దు. మార్కెట్లో ఒకరిని నమ్మడం మానేసి వాళ్ళు చెప్తున్నది ఏంటో అది మాత్రం విని మీ ఓన్ గా మీరు ప్రాక్టీస్ చేసి మీ ఓన్ గానే మీరు సర్వైవ్ అవ్వడానికి చూడండి. ఎవరిపై డిపెండ్ అవ్వద్దు. ఏ కోర్స్ పై, ఏ పే టిప్స్ పై, ఏ ఛానల్ పై, ఇంక్లూడింగ్ మన ఛానల్ పై డిపెండ్ అవ్వద్దు. నేర్చుకోండి, అర్థం చేసుకోండి, మీ ఇండివిజువల్ గానే ఎదగడానికి ప్రయత్నించండి. ఏదైనా డౌట్స్ ఉంటే దానికోసం వెతకండి తప్పితే ఎవరిని ఇక్కడ మాస్టర్ అనుకోవద్దు. సక్సెస్ అయిన ప్రతి ఒక్కరు ఇండివిజువల్ గా నేర్చుకుని ఎదిగిన వాళ్ళే. అండ్ ట్రేడింగ్ అనేది రేస్ కాదు. ఒక రోజు 2 రోజుల్లో ఎగ్జైట్ అయి నేను గెలిచానని చెప్పి ప్రపంచానికి చెప్పడానికి ట్రేడింగ్ అనేది ఒక జర్నీ. స్టాక్ మార్కెట్ లో ఎదగాలని చాలా మంది ఎంటర్ అవుతూ ఉంటారు. అలా ఎంటర్ అయిన వాళ్ళలో కొంతమంది సక్సెస్ అవుతూ ఉంటే కొంతమంది ఫెయిల్యూర్ అయి పెద్ద మొత్తంలో డబ్బుల్ని నష్టపోతూ ఉంటారా? నష్టపోయిన వాళ్ళని పక్కన ఉంచుదాం. సక్సెస్ అయిన వాళ్ళందరూ కూడా స్మార్ట్ అనో, లైక్ ఇంటెలిజెంట్ అనో, ఆ వస్తూ పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకొచ్చి సర్వైవ్ అయింటారనో, లేకపోతే ఒక గ్రేట్ స్ట్రాటజీతో స్టాక్ మార్కెట్ లో డబ్బులు సంపాదిస్తుంటారనో అనుకోవద్దు. ప్రతి ఒక్కరి జర్నీ కూడా స్టాక్ మార్కెట్ లో జీరో నుంచే స్టార్ట్ అవుతుంది. బికాస్ స్టాక్ మార్కెట్ ఏం లైక్ మన పెద్దవాళ్ళు చేస్తూ మనకు నేర్పించింది కాదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం స్టాక్ మార్కెట్ ని ఎక్కడో విని, ఇంటర్నెట్ లో చూసి, ఎవరో మనకు తెలిసిన వాళ్ళు చెప్పుంటే మన ఇండివిజువల్ గా మనం ఎదుగుదామని జీరో నుంచే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కూడా జర్నీని స్టార్ట్ చేస్తుంటారు. సక్సెస్ అవుతున్న వాళ్ళకి, ఫెయిల్యూర్ అవుతున్న వాళ్ళకి ఉంటున్న బిగ్ డిఫరెన్స్, సక్సెస్ అవుతున్న వాళ్ళందరూ వాళ్ళు చేస్తున్న మిస్టేక్స్ ని రికగ్నైజ్ చేసి ఆ మిస్టేక్స్ ని అగైన్ అండ్ అగైన్ రిపీట్ చేయకుండా ఇంపార్టెంట్ రూల్స్ ని ఫాలో అవుతూ స్టాక్ మార్కెట్ లో సర్వైవ్ అయ్యే ప్రయత్నం చేస్తుంటారు. వెరాస్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు మిస్టేక్స్ ని నెగ్లెక్ట్ చేస్తూ చేసిన తప్పునే పదే ప్రతిరోజు రిపీట్ చేస్తూ స్టాక్ మార్కెట్ ని నెగిటివ్ గా, స్టాక్ మార్కెట్ నుంచి క్విట్ అయ్యే ప్రయత్నం జరుగుతుంది కదా. కాబట్టి ది మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో ఇన్ ఎంటైర్ ఈక్విటీ సిరీస్. మేము మా ట్రేడింగ్ జర్నీలో, మేమనే కాదు, మేము స్టాక్ మార్కెట్ ఛానల్ స్టార్ట్ చేశాక హండ్రెడ్స్ అండ్ థౌసండ్స్ ఆఫ్ మెయిల్స్, నేను ఈ కారణంగా నష్టపోయాను, నేను ఇప్పుడు ఎలా రికవర్ అవ్వాలి, నేను ఇలా వేరే వాళ్ళని నమ్మిన అకౌంట్ ఇచ్చి, అండ్ ఇంకొకరు ఒక కోర్స్ కి అటెండ్ అయ్యాను, తర్వాత అక్కడ సక్సెస్ రాలేదు, అలా అని ఇంకొక కోర్స్ కి, అలా కోర్సెస్ కి అటెండ్ అవడానికి మెజారిటీ ఆఫ్ క్యాపిటల్ అయిపోయిందని, ఇలా మేము మా ట్రేడింగ్ జర్నీలో గ్రో అయ్యే ప్రాసెస్ లో ఇనిషియల్ డేస్ నుంచి చేసిన మిస్టేక్స్ ని, వీటితో పాటు ఇంపార్టెంట్ గా మేము ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి వచ్చిన హండ్రెడ్స్ ఆఫ్ మెయిల్స్ లో మన సబ్స్క్రైబర్స్ ఈ రీజన్స్ తో మేము స్టాక్ మార్కెట్ లో నష్టపోతున్నాం అని చెప్పిన అన్నిటినీ కూడా యాడ్ చేస్తూ, యాక్చువల్లీ ఇవన్నీ నేను నోట్ డౌన్ చేసి ఒక పేపర్ లో నోట్ చేసినప్పుడు ఆల్మోస్ట్ 30 మిస్టేక్స్ దగ్గరగా వచ్చాయి. బట్ ఆ 30 మిస్టేక్స్ ని కామన్ చేసి చూసినప్పుడు అవి మోస్ట్లీ 5 కేటగిరీస్ కిందకే వస్తున్నాయి. ఆ 5th కేటగిరీలో చాలా మీకు మిస్టేక్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కానీ మోస్ట్లీ ఇప్పుడు నేను చెప్పబోతున్న 5 ఇంపార్టెంట్ మిస్టేక్స్ ని కానీ మీరు అవాయిడ్ చేయగలుగుతుంటే, లాస్ట్ 5th మిస్టేక్ సింపుల్ గా ఉండే మిస్టేక్స్ అనమాట. సో టోటలీ 5 మిస్టేక్స్ అనుకుందాం, బ్రాడ్ క్లాసిఫికేషన్. ఈ 5 మిస్టేక్స్ ని మీరు అవాయిడ్ చేయగలుగుతుంటే మోస్ట్ ఆఫ్ ద ఛాన్సెస్ మీరు స్టాక్ మార్కెట్ నుంచి ఒక లూజర్ గా ఎగ్జిట్ అవడానికి ప్రాబబిలిటీ తగ్గిపోతుంది. సో స్టాక్ మార్కెట్ లో ఎదగడానికి మనమే మిస్టేక్స్ చేసి డబ్బులు నష్టపోయి దాని నుంచి తెలుసుకోవాల్సిన నీడ్ లేదు. వేరొకరి మిస్టేక్స్ అండ్ వాళ్ళ అనుభవాల నుంచి కూడా మనం నేర్చుకోగలిగితే దాన్ని మన పాత్ ఇంకా షార్ట్ అవుతుంది. మీన్స్ మనం ఈ కష్టాలన్నింటినీ పాస్ అయి వెళ్లాల్సిన నీడ్ లేదు. వాళ్ళ కష్టాలని మనం అజ్యూమ్ చేసుకుని అవి మనం ఫేస్ చేయాల్సి వస్తుందని జాగ్రత్తగా ఉంటూ వాటిని అవాయిడ్ చేసుకుంటూ వాటిని మేనేజ్ చేసుకోగలిగితే క్యాపిటల్ ని పెద్ద మొత్తంలో కోల్పోకుండా మన సక్సెస్ వైపు మనం అడుగులు వేయడానికి మనకి ఇతరుల ఎక్స్పీరియన్స్ యూజ్ అవుతుంది. ఒకే ఇక వీడియోని స్టార్ట్ చేద్దాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఫ్రెండ్స్, మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే వీడియోని లైక్ చేసి పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించండి. అది ఇప్పుడు చేయకపోతున్నా అండ్ కమింగ్ టైం వీడియో చూస్తున్నప్పుడు ఎట్ ఎనీ పాయింట్ మీకు మేము పెడుతున్న ఎఫర్ట్స్ వాల్యుబుల్ అనిపిస్తున్నా లైక్ చేయడానికి ప్రయత్నించండి. సో దట్ ఈ వీడియో మరికొంతమందికి రికమెండేషన్ లో వెళ్ళి వాళ్ళు కూడా మిస్టేక్స్ చేయకుండా స్టాక్ మార్కెట్ లో డబ్బులు పెద్ద మొత్తంలో నష్టపోకుండా ఈ వీడియో వాళ్ళకి హెల్ప్ అవ్వచ్చు. ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ మిస్టేక్, హై ఎక్స్పెక్టేషన్. మనకి చదువుకునే రోజుల్లో కూడా చాలా కథలు ఉంటాయి కదా, దురాశ అని. సో దురాశకి పోతే మనకి దుఃఖం తప్పితే ఇంకేది మిగిలిదని, ఇలా చాలా కథలు ఉంటాయి. బంగారు బాతు కథ అండ్ చెట్టులు నరికే కథ, ఇలా చాలా కథలు ఉంటాయి. ఈ కథలన్నిటిలో సారాంశం ఏంటి? మనం ఎంత ఆశపడితే అంత మనకి దొరకదు, ఎంత రియాలిటీయో అంతే మనకి దొరుకుతూ ఉంటుంది. స్టాక్ మార్కెట్ లో కూడా మీరు ఎంట్రీ తీసుకుంటున్నప్పుడు ప్రాపర్ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఇక్కడ సోషల్ మీడియాలోనో లేకపోతే ఇతర ప్లాట్ఫామ్స్ లో చూసి నేను స్టాక్ మార్కెట్ లో ఎంటర్ అయ్యి ధనవంతుడిని, కోటీశ్వరుని అయిపోతాను అనుకోని మీరు ఎంటర్ అయ్యారనుకోండి, స్టార్టింగ్ స్టేజెస్ మీకు 1 or 2 ట్రేడ్స్ ప్రాఫిట్స్, ఇంకొకటి లాస్, ఇలా రన్ అవుతూ నెట్ జీరో నుంచి కొంత లాస్ లో ఉంటారా, మీరు కొంత ఫ్రస్ట్రేట్ అవుతారు. అప్పుడు అదేంటి వాళ్ళందరూ అలా సంపాదిస్తున్నారు, నేను ఎందుకు సంపాదించలేకపోతున్నాను, మేబీ నాలో ఏమైనా మిస్టేక్ ఉందేమో, నేను ప్రాపర్ గా తెలుసుకోలేకపోతున్నానేమో అని పెయిడ్ కోర్సెస్ కి అటెండ్ అవుతారు, పెయిడ్ టిప్స్ ని తీసుకుంటారు. ఇక్కడ మీకు రిజల్ట్స్ రాకపోతుండేసరికి ఇంకెవరో స్కామర్స్ మీకు కాల్ చేసి మీరు మీ ఇండివిజువల్ గా ట్రేడ్ చేయలేరు, మాకు ఇవ్వండి, మేము ట్రేడ్ చేసి పెడతాం, మీకు వస్తున్న ప్రాఫిట్ లో మేము ఇంత కమిషన్ తీసుకొని మీకు ఇంత రిటర్న్ మీకు ఇస్తూ ఉంటాం. అంటే ఇదేదో బానే ఉంది కదా, మనం టైం స్పెండ్ చేయలేదు, క్యాపిటల్ మన అకౌంట్ లో ఉంటుంది, ట్రేడ్ చేసి ఇస్తా అంటున్నారు కదా అని చెప్పి వాళ్ళని నమ్మి అకౌంట్స్ వాళ్ళకి ఇస్తూ ఉంటారు. వేటిల్లో కూడా మీకు రిజల్ట్ రాదు, నన్ను నమ్మండి. ఇవి చేసి ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తున్న వాళ్ళని మీరు ఒక్కరిని కూడా చూడలేరు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈ అకౌంట్ హ్యాండ్లింగ్ ఉంది చూసారా, అది పెద్ద స్కామ్. సింపుల్ ఎగ్జాంపుల్ తో చెప్తాను చూడండి. ఒక పర్సన్ మీకు కాల్ చేసి మీ దగ్గర క్యాపిటల్ ఉంటే చాలు, మీరు ట్రేడ్ చేయాల్సిన నీడ్ లేదు, నేను మీకు ట్రేడ్ చేసి పెడతానని చెప్తారు.
చెప్తారు. అండ్ ఈవెన్ మీరు కూడా మీ సైడ్ నుంచి మీ ట్రేడింగ్ అకౌంట్ లో ఉన్న డబ్బులు విత్ డ్రాల్ చేయాలన్నా మీ అకౌంట్ కే కదా రావాలి. ట్రేడింగ్ అకౌంట్ నుంచి డబ్బులు ఇంకెవరికి ట్రాన్స్ఫర్ పెట్టుకోలేరు కాబట్టి మోసపోయే ఛాన్స్ తక్కువ ఉందని మీ ట్రేడింగ్ అకౌంట్ ని వాళ్ళకి ఇస్తారు. వాళ్ళు సింపుల్ గా ఇల్లిక్విడ్ గా ఉన్న ఆప్షన్స్ ఉంటాయి, చాలా దూరంగా అక్కడ బయర్ సెల్లర్స్ ఎవరు ఉండరు, అక్కడ వాళ్ళ అకౌంట్ లోంచి సెల్ పెడతారు ఆప్షన్ ని. మల్టిపుల్ లాట్స్ మీ అకౌంట్ లో డబ్బులు ఎంతైతే ఉంటుందో అంతకి క్యాలిక్యులేట్ చేసుకుని మల్టిపుల్ లాట్స్ వాళ్ళ దాంట్లో సెల్ పెడతారు, మీ దగ్గర నుంచి బై చేయిస్తారు. ఎండ్ ఆఫ్ ద మంత్ మీరు చూస్తుంటారు, దాంట్లో ఏం పెద్ద ట్రేడింగ్ యాక్టివిటీ ఉండదు, బై చేసి ఉంటారు, మీకు తెలియదు కాబట్టి కాన్సెప్ట్స్ వస్తుంది, బ్యాంక్ నిఫ్టీ పెరుగుతుందో లేకపోతే స్టాక్ పెరుగుతుందో అని చెప్తూ వెయిట్ చేస్తూ ఉంటారు. ఎండ్ ఆఫ్ ద మంత్ జీరో అవుతుంది అండ్ వాళ్ళు చెప్తారు ట్రేడింగ్ అంతే అంతే, ఒకసారి ప్రాఫిట్ ఒకసారి లాస్ ఉంటుంది, నెక్స్ట్ మంత్ ట్రై చేద్దాం అంటారు, మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. ఇక్కడ వాళ్ళు చేస్తుంది ట్రేడింగ్ కాదు, స్కామ్. ఇవన్నీ మనకి అత్యాశ ఉన్నప్పుడే జరుగుతాయి. చాలా వరకు చూస్తూ ఉంటాం మనం thumbnails లో కూడా 10,000 per day సంపాదించండి స్ట్రాటజీతో, 1,000 per day సంపాదించండి, ఎవ్రీడే 500. ఇవన్నీ ఏంటంటే మీలో ఉన్న ఆశని ఇంకా ఇంకా పెంచి మిమ్మల్ని ఒక లూజర్ గా మారుస్తాయి. సో ఇలా హై ఎక్స్పెక్టేషన్స్ రావడం కారణంగా నేర్చుకునే దానికి టైం ఎక్కువ స్పెండ్ చేయరు, పేషెన్స్ తగ్గిపోతుంది. తగ్గిపోయిన పేషెన్స్ తో మీరు తీసుకునే ట్రేడ్స్ ఆర్ ఇతరుల్ని నమ్మడం, పర్టికులర్ గా మిమ్మల్ని నేను ఎక్కడికో తీసుకువెళ్తాను అని చెప్పి మీ దగ్గర అకౌంట్స్ తీసుకోనో లేకపోతే టిప్స్ ఇస్తూనో లేకపోతే ఈ కోర్స్ అటెండ్ అయితే మీకు మొత్తం ఉంటుందని చెప్తూనో, వీటి ద్వారా మీకున్న హై ఎక్స్పెక్టేషన్స్, కేవలం హై ఎక్స్పెక్టేషన్స్ వేరొకరికి బిజినెస్ గా మారుతున్నాయి తప్పితే మీకు 1 రూపీ కూడా ఉపయోగం లేదన్న విషయాన్ని మీరు గుర్తుంచుకుంటూ ఎక్స్పెక్టేషన్స్ ని లిమిటెడ్ గా పెట్టుకోండి. సో నేను చెప్తున్న ప్లాన్ ని ఎప్పటికీ మైండ్ లో ఉంచుకోండి. స్టాక్ మార్కెట్ లోకి వచ్చిన వ్యక్తి వెంటనే డబ్బులు సంపాదించలేడు. ఓకే, సో టైం పడుతుంది, దీని గురించి కూడా మాట్లాడుకుంది. వెంటనే అవ్వదు, నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి, పేపర్ ట్రేడ్ చేయాలి, తర్వాత మన దగ్గర ఉంటున్న క్యాపిటల్ ని స్లోగా మార్కెట్ లోకి తీసుకురావాలి. అంతేకాని స్టార్టింగ్ లోనే డబ్బులు తీసుకువెళ్తే డబ్బులు వస్తుంది అనుకున్నారంటే ఆ డబ్బులు ఇతరులకి బిజినెస్ గా అయినా మారుతుంది, ఆ డబ్బులు స్టాక్ మార్కెట్ లో పోవడం అయినా జరుగుతుంది. ఎక్స్పెక్టేషన్స్ ని లిమిటెడ్ గా స్టార్టింగ్ లో జస్ట్ కూల్ గా మైండ్ ఉంచుకుంటూ అసలు మార్కెట్ అంటే ఏంటో తెలుసుకున్న తర్వాతే డబ్బులు పెడతాను అనుకుంటే హాఫ్ ఆఫ్ ద పీపుల్ స్టాక్ మార్కెట్ లో నష్టపోవడం జరగదు. అండ్ రెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎమోషనల్ కంట్రోల్, స్ట్రాటజీలో ఉంటున్న ఇంబ్యాలెన్స్, వీటిని సార్ట్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ హాఫ్ ఆఫ్ ద పీపుల్ నష్టపోయేదే హై ఎక్స్పెక్టేషన్స్ తో. సో ఎక్స్పెక్టేషన్స్ ని ఎప్పుడు కూడా కంట్రోల్ లో ఉంచుకోండి. అండ్ సెకండ్ ది, మీరు గ్యాంబ్లింగ్ చేస్తున్నారా, ట్రేడింగ్ చేస్తున్నారా? నేను చేస్తున్నది ట్రేడింగే, నేను బ్యాంక్ నిఫ్టీని ట్రేడ్ చేస్తుంటాను, స్టాక్స్ ని ట్రేడ్ చేస్తుంటాను, ఐఎమ్ ఏ ట్రేడర్ అంటే అలా మిమ్మల్ని పిలవద్దు. ఇఫ్ ఇన్ కేస్ మీరు మార్కెట్ ఓపెన్ అయితే చాలు ఏదో ఒకటి బై ఏదో ఒకటి సెల్ చేసేస్తూ, మీరు బై ఆర్ సెల్ చేశాక మీరు నష్టపోతున్నప్పుడు ఇప్పుడు ఏం చేయాలనే క్వశ్చన్ మార్క్ తో ఉంటూ లైక్ ఏ లాజిక్ లేకుండా ట్రేడ్స్ చేస్తుండడం, అండ్ మార్కెట్ పెరిగిపోతుంది కదా అని బై, పడిపోతుంది కదా అని సెల్, లైక్ ఈ ఫియర్ అండ్ గ్రీడ్ లో ట్రేడ్స్ చేస్తూ టిప్స్ మీదే డిపెండ్ అవుతూ, పర్టికులర్ గా జాక్ పాట్ కాల్స్, హీరో ఆర్ జీరో, ధమాకా కాల్స్, బొనాన్జా కాల్స్ అని గ్రూప్స్ లో వాళ్ళు పెట్టే మెసేజ్ కోసమే మీరు వెయిట్ చేస్తుంటే ఫ్రెండ్స్ మీరు చేస్తుంది ట్రేడింగ్ కాదు, అదొక గ్యాంబ్లింగ్. పర్టికులర్ గా టిప్స్ బేస్డ్ గా చేసేది కూడా గ్యాంబ్లింగే. బికాస్ గ్యాంబ్లింగ్ లో మాత్రమే మనం ఎందులో ప్లే చేస్తున్నామో అర్థం అవుతుంది, కానీ మనం ఏం చేస్తున్నాం అండ్ చేసిన తర్వాత మనం దాన్ని ఎక్కడ ఆపాలి, ఎలా వెనక్కి రావాలి, వీటి గురించి మనకి క్లారిటీ ఉండదు. సో మీరు ఒకవేళ గ్యాంబ్లింగ్ చేస్తుంటే నేను 100% రాసివ్వగలను. మీరు ఇందాక నేను చెప్పిన వేటిల్ని ఫాలో అయినా సరే మార్కెట్ నుంచి ఇవాళ రేపు ఎప్పుడో ఒకటి ఎగ్జిట్ అవుతారు. ఓకే, మరి ట్రేడింగ్ చేసే వాళ్ళు ఏంటి? రియల్ గా ట్రేడ్ చేసే వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? ఫ్రెండ్స్, ట్రేడింగ్ మీరు 1 day 2 day కోసం చూసారనుకోండి, ఒక ఎక్సైట్మెంట్ కోసం, ఒక రష్ కోసం చూసారనుకోండి, అది ఓకే. మీరు ఒకవేళ ఖాళీగా ఉండి ఏం చేయాలి తెలియక, ఒకవేళ క్యాసినోస్ ఇలాంటివి మీకు అలవాట్లేక 1-2 days ట్రేడ్ చేసి ఆ హై ఫీల్ అవ్వాలనుకుంటే అది ఓకే. బట్ ట్రేడింగ్ లోనే సర్వైవ్ అవ్వాలనుకుంటే మీరు ఒక బిజినెస్ లా ట్రీట్ చేయాలి. బిజినెస్ లా ట్రీట్ చేసినప్పుడు థీమ్ ఎలా ఉంటుందో తెలుసా? మీ దగ్గర క్యాపిటల్ ఎంత ఉంది, ఆ క్యాపిటల్ కి రిటర్న్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అండ్ రిస్క్ ఎంత తీసుకోవాలనుకుంటున్నారు. రిస్క్ అనగానే చాలా మంది అనుకుంటారు మనీ అని, లైక్ మనీ మాత్రమే రిస్క్ అని, ఎంత క్యాపిటల్ కోల్పోవాలనుకుంటున్నాను అదే రిస్క్ అనుకుంటారు. కానీ ఫ్రెండ్స్, రిస్క్ అంటే మనీ మాత్రమే కాదు, మన టైం కూడా. బికాస్ ఎగ్జాంపుల్ చెప్తాను, స్టాక్ మార్కెట్ మేము స్టార్ట్ చేసినప్పుడు ఆల్మోస్ట్ +2 అయిన తర్వాత నుంచి ఉన్నాను, ఆల్మోస్ట్ ఆ జోన్స్ +2 ఎండ్ అవుతున్న పాయింట్ నుంచి ఉన్నాను అంతే. నేనేం పెద్ద నేర్చుకోలేదు. స్టాక్ మార్కెట్ లో డబ్బులు పెట్టడం, కొంత పోర్షన్ వర్కౌట్ అవ్వకపోతుంటే కొన్ని మంత్స్ వదిలేయడం, మళ్ళీ వెళ్ళడం, మళ్ళీ చేయడం, ఇలా నేను స్టాక్ మార్కెట్ నుంచి ఇయర్స్ నుంచి ఉన్నానని చెప్పుకోవడానికి అది పనికొస్తుంది. నేను ఎప్పుడో ఉన్నాను స్టాక్ మార్కెట్ లో, మా మదర్ నేమ్ పై ఎప్పటి నుంచో అకౌంట్ ఉంది, ఆమె స్టాక్ మార్కెట్ సమ్ ఎక్స్పర్ట్ అని. కానీ ఎప్పుడైతే నేను చదువుతున్న ఫార్మ్ డి ఎండ్ అయిపోవడానికి దగ్గర అయిందో, సో అప్పుడు నాకు నెక్స్ట్ ఏంటి, మా మైండ్ లో స్టాక్ మార్కెట్ అనేది ఒక ఫుల్ టైం ప్రొఫెషన్ లా లేదు మైండ్ లో. అప్పటికి ఎలా అయినా యూపీఎస్సీని క్రాక్ చేయాలి, యూపీఎస్సీ లైక్ అదొక ఫీల్, ఒక హైలో ఉండేది మాకు, యూపీఎస్సీ మెయిన్ అని. కానీ అన్ని ఇయర్స్ స్టాక్ మార్కెట్ లో ఉంటూ సమ్వేర్ అరౌండ్ స్టాక్ మార్కెట్ పై ఒక కాన్ఫిడెన్స్ అయితే బిల్డ్ అయింది. ఎస్, మనం కొంత ఫోకస్ చేయగలిగితే, కొంత టైం దీనికి పెట్టగలిగితే, మనం దీని నుంచి క్యాపిటల్ పై ఇంత % రిటర్న్ జనరేట్ చేయగలం. మా దగ్గర నుంచి చాలా తక్కువ క్యాపిటల్, దానిపై రిటర్న్ చాలా తక్కువగానే ఉంది, కానీ ఆ క్యాపిటల్ అయితే మనం జనరేట్ చేసుకోగలం స్టాక్ మార్కెట్ నుంచి అనే కాన్ఫిడెన్స్ కోర్స్ ఎండ్ అవుతున్నప్పుడు ఫామ్ అవడం. అండ్ దానికంటూ పర్టికులర్ టైం ఇచ్చాం. నేను ఇదే చెప్తున్నాను కదా, రిస్క్ లో మనీ మాత్రమే కాదు, టైం కూడా, మనం ఎంత టైం స్పెండ్ చేస్తున్నాం అని. సో ఇక మాకు నెక్స్ట్ మేము చేస్తున్నది ఒక ఇంపార్టెంట్ పని ఉంది, ఆ పని కాకుండా ఇంకా టైం మేము ట్రేడింగ్ కి ఇస్తున్నా ఉన్నప్పుడు చాలా ఫోకస్ పెట్టి
చేసేవాళ్ళం. ఈసారి ఏదో ఒకటి చేసేయడం, లేకపోతే అదే మిస్టేక్ మళ్ళీ మళ్ళీ చేయడం వల్ల లేదు. ఒక మంచి డిసిప్లైన్ తో ట్రేడ్ చేయడం స్టార్ట్ చేసాం. ఎప్పుడు మనం చేస్తున్న దానికి ఇంత టైం పెట్టుకోవాలి, ఇంత టైంలో మనం సక్సెస్ అయితే అయినట్టు, లేదంటే పక్కకు వెళ్ళిపోదాం. బికాస్ ఇఫ్ మనం దీంట్లో సక్సెస్ అవ్వలేదంటే కెరీర్ రిస్క్ లోకి వెళ్తుంది. కాబట్టి మనం సంపాదించే ఒక క్యాపబిలిటీ దీంట్లో లేదని మనకు అర్థమైతే కన్సిస్టెంట్ గా ఇక్కడ 1 month 2 month ప్రాఫిటబుల్ గా ఉన్న డేస్ ఉన్నాయి, 1 month కంప్లీట్ గా లాస్ లో ఉన్న డేస్ ఉన్నాయి. కానీ కన్సిస్టెంట్ గా ఇయర్ అంతా కూడా మనం క్యాపిటల్ ని రిటర్న్ జనరేట్ చేయగలమా, మన దగ్గర ఉన్న డబ్బులపై రిటర్న్ జనరేట్ చేయగలమా, ప్రాఫిట్స్ తీసుకురాగలమా? ఒకవేళ తీసుకురాకపోతుంటే మనం ఎంత టైం ఇవ్వాలి స్టాక్ మార్కెట్ కి, ఎంత టైం మనం ఉండాలి, దాని తర్వాత ఇక కంప్లీట్ గా దాని పక్క నుంచి డెడికేటెడ్ గా మనం ఫోకస్ చేయాల్సిన మన టైం రిస్క్ ఎంత అనేది కూడా మేము ఆలోచించడం స్టార్ట్ చేసినప్పుడు ఇంకా ఎక్కువ ఎఫర్ట్స్ ఇన్ ద ప్రాపర్ వే పెట్టగలిగాం. కాబట్టి ఒక బిజినెస్ అనుకొని ఎంటర్ అవుతున్నప్పుడు ట్రేడింగ్ లోకి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ స్టూడెంట్స్ ఉండొచ్చు, వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉండొచ్చు, ఆర్ మ్యారేజ్ అయ్యి ఇంట్లో ఉండి ఏదో ఒక సెకండ్ ఇన్కమ్ జనరేట్ చేసుకుందాం, నాకు చాలా టైం ఉంది అనుకునే వాళ్ళు అవ్వచ్చు. తీసుకొస్తున్న క్యాపిటల్ ఎంత, దానిపై రిటర్న్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? చాలా లాజికల్ గా ఉండండి. ఇక్కడ నిజంగా హార్ట్ పైన చేసుకొని మిమ్మల్ని మీరు అడగండి, ఎంత రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తారని, అండ్ రిస్క్ ఎంత తీసుకుంటారు. మీ క్యాపిటల్ ఎంత పోతే మీరు ఓకే, ఏ ఇంపాక్ట్ ఉండదు ఫ్యామిలీ పై, ఫైనాన్షియల్ గా, మెంటలీ, వాళ్ళ ఫ్యూచర్ గోల్స్ కి ఎటువంటి ఇంపాక్ట్, ఎంత క్యాపిటల్ పోతే ఉండదు, అంత క్యాపిటలే మీ రిస్క్. అంతే, లిమిట్ పెట్టండి. అక్కడ మనం మిస్టేక్ చేయడం కారణంగా మన జీవితాన్ని కాదు, ఇంట్లో వాళ్ళ జీవితాన్ని కూడా మనం డామేజ్ చేసిన వాళ్ళు అవుతాం. రిస్క్, మనీ, ఈవెన్ టైం. మనం ఎంత టైం మనం రిస్క్ చేయగలం. బికాస్ అల్టిమేట్ గా ఒక 6-7 years కూర్చొని మనం చేస్తూ ఉండలేం కదా. ప్రాపర్ గా నన్ను అడిగితే ఒక 1 year సరిపోతుంది డెడికేటెడ్ గా కూర్చుంటే. ఫస్ట్ ఫ్యూ మంత్స్ నేర్చుకోవడానికి, కాన్సెప్ట్స్ నేర్చుకోవడానికి, మార్కెట్ లో ఉన్న స్ట్రాటజీస్ అన్ని ఒక లైన్ లోకి తీసుకురావడానికి. నేను మీకు కింద లింక్స్ ఇస్తాను. నేను ఏవైతే ఈక్విటీ రిలేటెడ్ గా ఒక బిగినర్ నేర్చుకుని పేపర్ ట్రేడ్ చేయాలనుకుంటున్నవేవి అనుకునే లింక్స్ ఇస్తాను. ఆప్షన్ బయింగ్, ఒకవేళ ఖచ్చితంగా నేను ఆప్షన్ బయింగే చేస్తాను, నాకు దాంట్లో ఒక ప్రాపర్ లాజిక్ ఉండాలి, రిస్క్ లిమిటెడ్ గా ఉండాలి, ఇలా లాజిక్ తో ఉంటాను అనుకున్నా దానికి ఒక వీడియో ఇస్తాను. అండ్ ఆప్షన్ సెల్లింగ్ అయితే మల్టిపుల్ వీడియోస్ ఇస్తాను. బికాస్ ఫ్రెండ్స్, ఆప్షన్ సెల్లింగ్ నేను ఏదో హైలైట్ చేయడం కాదు, మేము క్యాపిటల్ తక్కువ ఉన్నప్పుడు ఆప్షన్ బయింగే చేస్తాం. బికాస్ మాకు 1-2 లక్షల క్యాపిటల్ స్టార్టింగ్ లో మేము ప్రతిదీ తీసుకోలేదు కదా, ఆప్షన్ బయింగే చేసాం. ఆప్షన్ బయింగ్ ఎలా ఉంటుందంటే, నన్ను అడిగితే మోస్ట్ ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టింది మేము అక్కడే, ఆప్షన్ బయింగ్ దగ్గర. నన్ను నమ్మండి, తక్కువ క్యాపిటల్ ఉన్న వాళ్ళు ఆప్షన్ బయింగ్ చేసే వాళ్ళు మీరు చాలా మందిని చూసుండొచ్చు. బట్ క్రోర్స్ లో క్యాపిటల్ ఉండి పెద్ద క్యాపిటల్ ఉండే వాళ్ళని మీరు చూసుండరు ఆప్షన్ బయింగ్ ఉండే వాళ్ళని. బికాస్ 10 lots చేయడం బానే ఉంటుంది, 20-30 lots చేయడం కూడా బానే ఉంటుంది. బిగ్ క్యాపిటల్ ఉన్నప్పుడు 20,000 lots, 30,000 lots ఆప్షన్ బయింగ్ మనం చేయలేం, కంటిన్యూ చేయలేం. అసలు ఎప్పుడు చేయగలం, ఎప్పుడో ఒక ఈవెంట్ ఉంటుంది, లేకపోతే ఎప్పుడో ఒక బ్రేక్అవుట్ ఉంటుంది, ప్రాపర్ బ్రేక్అవుట్, అది అసలు ఫుల్ కాన్ఫిడెన్స్, ఫుల్ కన్విక్షన్ ఉంటుంది. అక్కడ కూడా మనం అంత లాట్స్ చేయలేం. ఒక లాట్స్ దాటాక మనకు ఒక భయం వేస్తుంది, ఈ థీటా డికే ఏమాత్రం కామ్ గా ఉన్న ఎక్స్పైరీ అయితే పర్టికులర్ గా డికే అయిపోతుంది కదా అని. సో బయింగ్ స్మాల్ క్యాపిటల్ తో ఉన్న వాళ్ళు ఇనిషియల్ డేస్ లో ప్రాపర్ లాజిక్స్ తో చేశారు అంటే ఓకే. కానీ పెద్ద పెద్ద క్యాపిటల్ ఉన్న వాళ్ళు బయింగ్ సైడ్ వెళ్లాల్సిన నీడ్ అండ్ రిక్వైర్మెంట్ లేదు. పెద్ద క్యాపిటల్ ఉన్నప్పుడు ఆప్షన్ సెల్లింగ్ లో తక్కువ ప్రాఫిట్స్ చూసుకుంటూ రిటర్న్ ఆన్ మన క్యాపిటల్ చూసుకుంటే సరిపోతుంది. 5% కంటే తక్కువ రిటర్న్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంటే పర్ మంత్ మీన్స్ ఇయర్లీ 60% డైరెక్ట్ గా ఇస్తుంది. కాంపౌండింగ్ వేస్తే ఇంకా ఎక్కువ, మంత్లీ వచ్చే 5% అగైన్ క్యాపిటల్ కి యాడ్ అవుతూ మళ్ళీ దానిపై 5% అంటే ఇయర్లీ అది ఇంకా ఎక్కువ అయిపోతుంది. సో 5% లెస్ దాన్ 5% చూడాలనుకుంటే ఇంకా కన్సర్వేటివ్ గా ఉంటూ మీరు 2% చూసినా అది మీకు ఇయర్లీ 24% అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. సో ఈ పర్సంటేజ్ దగ్గర మీరు లాజికల్ గా ఉండండి. సో ట్రేడింగ్ లో సర్వైవ్ అవ్వాలనుకుంటే గ్యాంబ్లింగ్ చేసే పర్సన్ లా ఉండొద్దు, బిజినెస్ చేసే పర్సన్ లా ఉండండి. బిజినెస్ చేసే పర్సన్ ఎలా థింక్ చేస్తారో అలా థింక్ చేయండి. బికాస్ అల్టిమేట్ గా మనం ఇక్కడికి వచ్చింది డబ్బులు సంపాదించడానికి, ఒక హై ఫీల్ అవడానికి కాదు, ఒక ఎక్సైట్మెంట్ అవడానికి కాదు. మనం వచ్చింది మనీ సంపాదించడానికి అయినప్పుడు మనం ఎంత మనీని తెస్తున్నాం, దానిపై ఎంత రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, అండ్ దాంట్లో ఎంత కోల్పోవడానికి రెడీగా ఉన్నాం, అండ్ మనం ఎంత టైం స్పెండ్ చేయాలనుకుంటున్నాం. ఏ బిజినెస్ లో మీరు చూసినా వెళ్ళిన వ్యక్తి అదే కదా ఆలోచిస్తాడు. బాగా ఆలోచించండి, ఏ పర్సన్ ఎటువంటి బిజినెస్ చేస్తున్నా ఇదే కదా తన మైండ్ లో ఉంటుంది. మరి ట్రేడింగ్ లో కూడా అదే కదా ఉండాలి. అండ్ నెక్స్ట్ ది మోస్ట్ ఇంపార్టెంట్, లాస్ ని క్యారీ చేయడం హార్ట్ లో, ప్రాఫిట్ ని మైండ్ కి తీసుకోవడం. ఈ విషయంలో నేను మా అన్నయ్య దగ్గర నుంచి ఎన్నో సార్లు ఒకే టాపిక్, ఇదే టాపిక్ ఎన్నో సార్లు నేర్చుకున్నాను. సో ఇక్కడ నన్ను నేను తక్కువ చేసుకోవడానికి నేను ఎటువంటి ప్రాబ్లం లైక్ షై కూడా నేను ఫీల్ అవ్వను. ఎందుకు చెప్తున్నానంటే ఈ స్టేజ్ లో ఉండి, నేను మీతో మాట్లాడే స్టేజ్ లో ఉండి కూడా ఈ ఒక్క పార్ట్నర్ ను చాలా ఇయర్స్ పాటు ఇబ్బంది పెట్టింది. లాస్ అయినప్పుడు అది మైండ్ లో ఒక బర్డన్ లా తీసుకొని కానీ ఇంకొక ట్రేడ్ ని చేసామంటే అది ఖచ్చితంగా వెళ్లాల్సిన వే కంటే కూడా నెగిటివ్ వేలో వెళ్తుంది. ఇది నేను క్లియర్ ఎగ్జాంపుల్స్ తో చెప్తాను. బట్ చెప్పే ముందు నేను మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. మీరు ఏదైనా ఒక పర్టికులర్ డే లో ట్రేడింగ్ చేసి లాస్ అయితే ఆ ఎండ్ ఆఫ్ ద డే మీరు ఆ లాస్ ని గుర్తు పెట్టుకొని బాధపడిన రోజు ఉందా?
లేదా ఆ లాస్ ని వదిలేసి మార్కెట్ లో ఇది జరుగుతుంది, లాస్ వచ్చే డేస్ ఉంటాయి, ప్రాఫిట్ వచ్చే డేస్ ఉంటాయి, ఏదైనా మిస్టేక్ చేశారా? ఒకవేళ ఈ మిస్టేక్ లేకపోతుంటే ప్రాసెస్ పై ఫోకస్ చేయాలని మీరు వదిలేశారా? ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఎస్, నేను ఫీల్ అయ్యే పర్సన్, ఓపెన్ అవ్వండి ప్లీజ్. ఎస్, నేను లాస్ వస్తే దాన్ని సెన్సిటివ్ గా తీసుకుంటాను, ఇంపాక్ట్ అవుతాను, ఎమోషనల్ గా ఇంపాక్ట్ అవుతాను అనుకుంటే ఎమోషనల్ పర్సన్ అని నేను లాస్ కి ఇంపాక్ట్ అవుతానని రాయండి. లేదంటే నేను స్టేబుల్ గా ఉండే పర్సన్ ని, నేను లాస్ నన్ను ఇంపాక్ట్ చేయదనుకుంటే అది కూడా మెన్షన్ చేయండి. చూద్దాం ఎంత వరకు ఈ లాస్ అనేది ఎమోషనల్ గా మనుషుల్ని ఇంపాక్ట్ చేస్తుందని. స్టార్టింగ్ డేస్ లో ఈ ట్యూషన్స్ కి వెళ్ళి డబ్బులు సంపాదిస్తూ ఆ వస్తున్న మనీ మొత్తం ప్రతి రూపాయి కూడా స్టాక్ మార్కెట్ లోకి వెళ్ళేటప్పుడు అప్పుడు నాకు ఒక 5,000 10,000 పోతూ ఉంటే ఒక నెల రోజులు బైక్ లో అలా వెళ్ళి చెప్పి అలా వచ్చిన డబ్బులు అలా వెళ్తూ ఉంటే, అప్పటి వరకు దానికి ముందు వరకు అయితే మా మదర్ డబ్బులు కదా, పెద్దగా తెలిసేది కాదు పెయిన్ నాకు. అలా వెళ్తుంటే భయం వేసేది, ఇంకొక ట్రేడ్ తీసుకోవాలన్నా భయం వేసేది. ఓకే ఇప్పుడు వద్దు, ఇంకేదో నేను తప్పు చేశానేమో అని అదే ప్రాసెస్ ని ఇంకొకసారి మళ్ళీ బ్యాక్ టెస్ట్ చేస్తే అక్కడ బాగానే వర్క్ అవుతూ మళ్ళీ మార్కెట్ లోకి వచ్చి 1 or 2 ట్రేడ్స్ వర్క్ అవుతుంది, ఇంకెప్పుడైనా ఫెయిల్ అయితే మళ్ళీ భయం వేసేది. క్యాపిటల్ పోయిన ప్రతిసారి నేను ఏదైనా తప్పు చేస్తున్నానేమో. నేను అప్పుడు అగ్రెసివ్ గా ట్రేడ్ చేసేవాని అయితే కాదు, లైక్ క్యాపిటల్ పోయింది కదా రివెంజ్ ట్రేడ్ చేయడం, ఆ మొత్తం క్యాపిటల్ తీసుకువెళ్ళి అవుట్ ఆఫ్ ద మనీ బై చేసి దాంట్లో రికవర్ చేయాలని చూడడం, అది లేదు నా మైండ్ లో. అలా చేసిన వాళ్ళు చాలా వరకు నష్టపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు, దాని గురించి కూడా మాట్లాడతాను. ట్రేడ్ లాస్ అవుతుందంటే అది మనపై స్టాక్ మార్కెట్ లో ఇంపాక్ట్ చూపించకూడదు. ఒక లాస్ ట్రేడ్ ఎండ్ ఆఫ్ ద డే ఒక అనాలిసిస్ కి పనికి రావాలే తప్పితే ఎమోషనల్ గా మనల్ని ఇంపాక్ట్ చేసేలా ఉండకూడదు. బికాస్ ట్రేడింగ్ చేసిన వ్యక్తి ఆ డే లో వస్తున్న లాస్ ట్రేడింగ్ డే అప్పుడు పెద్దగా కన్సిడరేషన్ లోకి తీసుకోడు. బికాస్ తనకి 3:30 ఇంకా అవ్వలేదు కాబట్టి ఏదో ఒక టైంలో తను తీసుకునే ట్రేడ్ ఆ మొత్తం లాస్ ని రికవర్ చేస్తుంది కదా అని ఆ లాస్ ని సీరియస్ గా తీసుకోడు. బట్ డే ఎండ్ అయిపోయాక రియాలిటీలోకి వస్తాడు, అది ఈ రోజు బుక్ అయిపోయిన లాస్, ఇంత డబ్బులు కోల్పోయానని. అది నైట్ అంతా ఆలోచించుకొని రేపటి మార్కెట్ లో ఎలా అయినా సరే అది రికవర్ చేయాలనుకుంటారు. రేపటి మార్కెట్ లో డబ్బులు సంపాదించాలి, నా క్యాపిటల్ ఎంత రిటర్న్ ఎంత అనేది ఉండదు. ప్రీవియస్ గా లాస్ అయిందే రికవర్ చేయాలనేదే ఉంటుంది. ఫస్ట్ టైం అదే ఉంటుంది. ఎవరు ఒప్పుకోకపోయినా అదే ఫ్యాక్ట్. స్టార్టింగ్ లో వచ్చిన బిగినర్ కి నిన్న పోయింది తీసుకురావాలి, ఈ రోజు నా దగ్గర డబ్బులు ఎంత ఉంది, దానిపై రిటర్న్ ఎంత ఉంది, అది నీడ్ లేదు. నిన్న పోయింది తీసుకురావాలి. లెట్స్ సే నా దగ్గర నిన్న 1,00,000 ఉంది, 20,000 కోల్పోయాను లక్షలు, ఈ రోజు 80,000 ఉంది, 80,000 పై 20,000 నేను తీసుకురావాలి. ఫస్ట్ అది తీసుకురావాలి. అది తీసుకొచ్చే 100-500 వచ్చినా పర్లేదు. ఆ రోజు కూడా ఒక 20,000 పోయింది అనుకుందాం. నెక్స్ట్ డే ఆ పోయిన 40,000 60,000 రూపీస్ పై నేను రికవర్ చేయాలి. నిజంగా ఇది ఎంత పెద్ద ట్రాప్ అనేది ఒకసారి ఆలోచించండి. లాస్ అనేది మనం బర్డన్ లా క్యారీ చేయడం అనేది ఇది చెప్పినంత ఈజీ కాదు. మీరు దాన్ని నెక్స్ట్ రియాలిటీలో బిగినర్ ఒకవేళ చూస్తుంటే మీరు ఇది చేయడం. బట్ ఫ్రెండ్స్, మన దగ్గర నుంచి పోయిన డబ్బులు మనది కాదు. మార్కెట్ లో మన దగ్గర ఉన్నదే మన డబ్బులు. అది మైండ్ లో ఎప్పటికీ చెప్పడానికి ప్రయత్నించండి. బికాస్ రేపు పొద్దున మీరు సంపాదిస్తున్నప్పుడు, డబ్బులు వస్తున్నప్పుడు దాన్ని కూడా అలానే చూడ. 1 lakh ఉంది, ఇంకొక 1 lakh మీరు సంపాదించేశారు, సో ఆ 1 lakh ని రిస్క్ చేసేద్దాం అనుకోకూడదు. ఎస్, మీరు ప్రాఫిటబుల్ గా అయ్యి ప్రాఫిట్స్ ఎక్కువ సంపాదిస్తున్నప్పుడు రిస్క్ తీసుకునే కంఫర్ట్ పెరుగుతుంది. నా దగ్గర 1 lakh ఉంది, అది నా ఇనిషియల్ క్యాపిటల్, దానిపై నేను 10 lakhs సంపాదించాను అనుకుందాం కమింగ్ ఇయర్స్ లో. అప్పుడు నేను 1-2 lakhs రిస్క్ చేసి ఒక బిగ్ ట్రేడ్ ప్లాన్ చేయడానికి నాకు ఉంటుంది. బికాస్ నేను ఇంత సక్సెస్ఫుల్ గా ఉన్నాను, ఈవెన్ ఇది ఫ్లాప్ అయినా నా బ్యాక్ థీమ్ ని నేను ఫాలో అయ్యి నేను మిగతా డబ్బుల్ని సంపాదించుకుంటూ వెళ్ళగలను. బట్ ఇనిషియల్ డేస్ లో మనం ఎదుగుతున్న ఫేస్ లో స్టార్టింగ్ లోనే మనకుంటున్న లాస్ ని మన మైండ్ లో పెట్టుకొని అది రికవర్ చేయాలి. మళ్ళీ అది లాస్ వస్తే అది రికవర్ చేయాలి. అల్టిమేట్ గా మీరు రికవర్ చేసేది ఏ ఉండదు. ఆ లాస్ మీ మైండ్ పై వెయిట్ ని పెడుతూ నిజంగా వర్క్ అయ్యే స్ట్రాటజీని కూడా, లెట్స్ సే ఆ స్ట్రాటజీ ద్వారా మీకు 2,000 రావాల్సి ఉంటే 2,000 వస్తే అలా మనం కోల్పోయింది అంత కదా అని 2,000 వరకు వచ్చింది, 4,000 వెళ్దా, 5,000 వెళ్దా, 6,000 వెళ్దా అనుకుంటారు. బట్ అది వెళ్ళదు. అది అలా పైకి వెళ్ళి మళ్ళీ స్టాప్ లాస్ హిట్ చేస్తుంది. సో లాస్ ని క్యారీ చేయడం కరెక్ట్ కాదు. ఎండ్ ఆఫ్ ద డే మీరు లాస్ ని క్యారీ చేస్తూ ఉంటే అది నెక్స్ట్ డే ట్రేడింగ్ పై ఇంపాక్ట్ చేస్తుంది. అది డైలీ బేసిస్ లో, ఈవెన్ ట్రేడ్ టు ట్రేడ్ బేసిస్ లో కూడా. మీరు ఈ రోజు స్టార్ట్ చేశారు 1 lakh తో, ఫస్ట్ ట్రేడ్ 10,000 ప్రాఫిట్ వస్తే బానే ఉంటుంది. అలా ఇంకొక ట్రేడ్ కూడా చేశారు, ఇంకొక 10,000 వచ్చింది అనుకొని మీరు చాలా అనుకొని ఆపేశారు, అది మంచి డే. కానీ 1 lakh తో స్టార్ట్ చేశారు, ఫస్ట్ ట్రేడ్ 10,000 లాస్ అయింది. నిజం చెప్పండి, నెక్స్ట్ ట్రేడ్ లో ఆ 10,000 రికవర్ చేయాలనే మైండ్ ఉంటుందా ఉండదా? మీరు పెడుతున్న స్టాక్ ఏంటి, టార్గెట్ ఎంత, అది ఉంటుందా? 10,000 రికవర్ చేయాలని ఉంటుందా? ఇఫ్ రికవర్ చేయాలనే మీ మైండ్ సెట్ ఉంటే మాత్రం దెన్ అది మైండ్ లోంచి తీసేయండి. అది నాకు చాలా టైం పట్టింది. బికాస్ నేను మా అన్నయ్యని చూస్తూ దాన్ని నేర్చుకున్నాను. తను ఎలా బిహేవ్ చేసేవాడు, తను నాతో ఏం లైక్ ఇలా ఉండొద్దు అని క్లాస్ తీసుకోలేదు. ఓకే, తనున్నాడు, నేను ఎందుకు ఉండలేకపోతున్నాను, నేను ఎందుకు అంత థింక్ చేస్తున్నాను, మేబీ నేను టూ మచ్ కనెక్టెడ్ గా ఉన్నానేమో మనీతో. నేను ప్రాసెస్ కి కనెక్ట్ అవ్వాలి, మనీకి కనెక్ట్ కాకూడదు. ఎస్, మనం ట్యూషన్స్ కి వెళ్ళడం, కష్టపడడం అదంతా మైండ్ లో ఉండకూడదు. కష్టం, ఎమోషన్స్, ఫ్యామిలీ థింగ్స్ ఇవన్నీ కూడా కాదు మైండ్ లో. ప్రాసెస్, లాస్ యాక్సెప్ట్ చేయాలి, ప్రాఫిట్ యాక్సెప్ట్ చేయాలి, బ్యాలెన్స్డ్ గా ఉండాలి. మన క్యాపిటల్ ఎంత, దానిపై రిటర్న్ ఎంత తీసుకురావాలి, మన క్యాపిటల్ ఎంత, మన దానిపై పర్ ట్రేడ్ ఆర్ పర్ స్ట్రాటజీ మనం ఎంత రిస్క్ నివ్వాలి, అది మాత్రమే మైండ్ లో ఉండాలి తప్పితే లాస్ ఆర్ ప్రాఫిట్ మైండ్ లో ఉండకూడదు. దీనికి నేను పెట్టుకున్న ఫార్ములా ఇలా అనుకొని మార్చుకున్నాను నన్ను. ఇది నేను అనుకున్నది మీకు చెప్తున్నాను, మీరు కూడా మీకు వర్కౌట్ అవుతుందంటే చేయండి. ప్రాఫిట్ వచ్చిన రోజు మన స్ట్రాటజీ గ్రేటో, మనం గ్రేటో అని మనకి క్రెడిట్ ఇవ్వకూడదు. ఎలా అయితే కొంతమందిని
గురించి చూడండి, బాగా ధనవంతులు అయిపోయింటారు. ఎలా వచ్చారు మీరు ఇంత స్టేజ్కి వచ్చారంటే నాదేం లేదండి దేవుడి దయ అంటారు. ఏ రిలీజియన్ లో ఉన్న వాళ్ళైనా నాదేం లేదు, ఆ పైవాడు ఆశీర్వాదం ఉంది, అందుకే నేను ఇలా స్టేజ్ లో ఉన్నానని. ఇది నేను స్టాక్ మార్కెట్ కింద అప్లై చేయకూడదు అనుకున్నాను. మనకి డబ్బులు వచ్చిన రోజు నాదేం లేదు, మార్కెట్ నాకు అనుకూలంగా ఉందని, నేను చేసింది ఏం లేదు, నాకు తెలిసిందే నేను చేశాను. గత 10 రోజుల నుంచి చేసేదే ఈ రోజు చేశాను, లిమిటెడ్ రిస్క్ పెట్టుకొని చేశాను. ఎందుకు డబ్బులు వచ్చిందంటే మార్కెట్ అనుకూలంగా ఉంది, మార్కెట్ దయ, అంతే, మార్కెట్ దయ. మరి లాస్ అయిన రోజు నేను అనుకునేవాడిని, లాస్ అయిన రోజు మార్కెట్ లో అందరూ డబ్బులు సంపాదించేస్తే ఎలా? కాబట్టి మార్కెట్ ఏం చేస్తుంటుంది, టైం టు టైం టెస్ట్ చేస్తూ ఉంటుంది జనాలు. నేను నిన్ను లాస్ కి తీసుకువెళ్తాను, అది నీ మైండ్ లో పెట్టుకొని నెక్స్ట్ నీ క్యాపిటల్ ని కోల్పోతావా, లేకపోతే సెటిల్డ్ గా ప్రాపర్ రిస్క్ రివార్డ్, మనీ మేనేజ్మెంట్, పొజిషన్ సైజ్ ఇవన్నీ ప్రాపర్ గా మెయింటైన్ చేస్తూ నీ డిసిప్లైన్ ని కోల్పోకుండా ఉంటావా అని ఎగ్జామ్ పెట్టడం. ఆ ఎగ్జామ్ నేను రాస్తూ ఉంటాను, దానికి డబ్బులు పోతూ ఉంటుంది. బట్ అల్టిమేట్ గా ఈ థీమ్ ని నమ్మితే డబ్బులు వచ్చినప్పుడు మంది కాదు అన్నప్పుడు ప్రైడ్ ఉండదు, డబ్బులు పోయినప్పుడు మన తప్పు కాదు. ఇఫ్ ఇన్ కేస్ నేను ఎవరినో నమ్మి ఎవరో చెప్పారని చేసో లేకపోతే ఏదో చేస్తే నేను బ్లేమ్ చేసుకుంటాను, ఎందుకు వాళ్ళ మాట నమ్మాను. నేను ప్రీవియస్ గా వర్క్ అయిన సిస్టమ్ నే కదా చేస్తున్నాను, చాలా టైమ్స్ నాకు వర్క్ అయిన సిస్టమే చేస్తున్నాను. 2 days మార్కెట్ వోలటైల్ గా ఉన్నప్పుడు ఆరేదో ఈవెంట్ కారణంగా లాస్ అయిపోయినప్పుడు కొన్నిసార్లు ఒక బిగ్ లాసే రావచ్చు కూడా. బట్ అది ఎంటైర్ సిస్టమ్ ని తప్పు పట్టుకున్నాం అనుకోండి, మొత్తం సిస్టమ్ వేస్ట్. ఒకటి క్యాపిటల్ రికవర్ చేయాలని మనం ఇంకేదైనా ప్రాసెస్ చేస్తున్నాం అనుకోండి, అది ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది. బికాస్ అక్కడ మనం లాజిక్ అప్లై చేయం, ఎమోషన్స్ తో వెళ్ళుంటాం కాబట్టి. సో నేనైతే ఇది ఫాలో అయింది. డబ్బులు వస్తున్నప్పుడు మార్కెట్ దయతో వస్తుంది, మనదేం లేదు. డబ్బులు పోతున్నప్పుడు మార్కెట్ ఒక ఎగ్జామ్ పెడుతుంది. ఆ ఎగ్జామ్ నేను రాశాను, ఎస్, ఎగ్జామ్ రాసిన వాళ్ళందరికీ మనీ పోయినట్లే. ఎగ్జామ్ మీరు అటెండ్ అయ్యారంటే మనీ పోయినట్లే. బట్ ఆ ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యామా పాస్ అయ్యామా అన్నది మన మైండ్ లో ఉంటుంది, అది కంట్రోల్లో ఉంచుకోవాలి. సో ఇది ఇలా అనుకుంటే ప్రాఫిట్స్ వచ్చినప్పుడు మనల్ని మనం హీరో అనుకో, యాటిట్యూడ్ చూపించాం, షో ఆఫ్ చేయం మార్కెట్ లో. లాస్ వచ్చినప్పుడు మనల్ని మనం బ్లేమ్ చేసుకో, సఫర్ అవ్వం. ఇది రియాలిటీ ఆఫ్ ద మార్కెట్, స్టాక్ మార్కెట్. మీరు ఎంత మంచి స్ట్రాటజీతో ఉన్నా కొన్నిసార్లు అది ఓవర్ నైట్ పొజిషన్ అయితే బిగ్ లాస్ కూడా మీకు కనిపించవచ్చు. బట్ దాని మీనింగ్ మనం తప్పు చేసామని కాదు, మార్కెట్ టైం టు టైం ఎగ్జామ్ పెడుతూ ఉంటుంది. ఎగ్జామ్ లో కొంత మొత్తం కోల్పోతారు. ఓవరాల్ గా మీరు ఎంత సంపాదించారనేదే మ్యాటర్ కదా, ఆ 1 or 2 days కాదు కదా. కాబట్టి నేను మీకు చెప్తున్నాను, పేపర్ ట్రేడ్ చేయండి, ఫ్యూ మంత్స్ పేపర్ ట్రేడ్ చేయండి అంటే అక్కడే మీకు అర్థమవుతుంది. లాస్ వచ్చే డేస్ ఉంటాయి, ప్రాఫిట్ వచ్చే డేస్ ఉంటాయి. ఓవరాల్ గా నెట్ ఎంత నా రిటర్న్ అది మీకు అర్థమైనప్పుడే రియల్ గా ట్రేడ్ చేసినప్పుడు కూడా మీరు భయపడరు. ప్రాఫిట్ వచ్చినప్పుడు ఎక్సైట్మెంట్, షో ఆఫ్ ఉండదు. లాస్ వచ్చినప్పుడు డిప్రెషన్, ప్రెషర్ తీసుకునే ఒక మెంటాలిటీ ఉండదు. అలా లేనప్పుడు మన స్ట్రాటజీని, మన రిస్క్ రివార్డ్ ని, మన పొజిషన్ సైజింగ్ అండ్ మనీ మేనేజ్మెంట్ మొత్తాన్ని కూడా మనం ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ చేయగలం. సో స్ట్రాంగ్లీ సజెస్ట్, ఈ తప్పు మాత్రం ఎప్పటికీ చేయొద్దు. బర్డన్ లా క్యారీ చేయొద్దు లాస్ ని, ప్రైడ్ లా హెడ్ కి వెయిట్ ని యాడ్ చేసుకోవద్దు ప్రాఫిట్ ని. అండ్ ఫోర్త్ ది, లాస్ట్ 2 videos చేశాను ఈ టాపిక్ పై. ఫ్రెండ్స్, మీరు బిగినర్స్ కి చెప్తున్నాను, మీరు స్టాక్ మార్కెట్ లో చూస్తున్నది రియాలిటీ కాదు. ఎన్ని స్క్రీన్ షాట్స్, ఎన్ని థంబ్నెయిల్స్, అంతా ప్రాఫిట్స్, టోటల్ ప్రాఫిట్స్, గ్రీన్ గ్రీన్ గ్రీన్, మొత్తం గ్రీన్. బట్ రియాలిటీ అది కాదు. ఏ ట్రేడర్ అయినా సరే రియాలిటీలో ప్రతిరోజు ప్రాఫిటబుల్ గా ఉండలేరు. అండ్ మీకు మోటివేషన్స్ ఇచ్చే వర్డ్స్ ఉంటాయి చూసారా, మీరు స్టాక్ మార్కెట్ లో ఇలా ఎదగచ్చు, ఇలా చేయొచ్చు, స్టాక్ మార్కెట్ ఇలా అలా అని ఎక్కడైనా మీకు టోటల్ గా పాజిటివ్ గా కనిపిస్తుంది. అలా అనుకోవద్దు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అవన్నీ కూడా మీకు ట్రాప్. సోషల్ మీడియాలో కనిపిస్తున్న లగ్జరీ థింగ్స్ ట్రాప్. సెమినార్ తీసుకున్న వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళ దగ్గర మాట్లాడించే ప్రయత్నం చేస్తుంటారు, చాలా ఫన్నీగా ఉంటది. హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు అక్కడ, ఒకరిద్దరితో మాట్లాడిన కన్వర్సేషన్ మన కంటికి కనిపిస్తుంటుంది. అంత మంది మాట్లాడిన దాంట్లో వాళ్ళ గురించి పాజిటివ్ గా చెప్పిన వాళ్ళవే కదా ఎడిట్ చేసి మీకు చూపిస్తారు. వాళ్ళది ఒక ఫీడ్బ్యాక్ లా తీసుకొని మీరు వాళ్ళని నమ్మి ముందుకు వెళ్తుంటే, ఇక నా థీమ్ వాళ్ళకి మీరు డబ్బులు పే చేస్తున్నారు, వాళ్ళు ఎదుగుతున్నారని కాదు నేను చెప్పాలనుకుంటుంది. మీరు వాళ్ళనే బ్లైండ్ గా నమ్మి, ఆ పెయిడ్ కోర్స్ వాళ్ళని, ఇంకా పెయిడ్ టిప్స్ అయితే బ్లైండ్ గా నమ్మడమే. అక్కడ వీళ్ళనే బ్లైండ్ గా నమ్మి వీళ్ళు చెప్పిందే చేస్తే సక్సెస్ అయిపోతారు అనుకుంటే, దీన్ని ఎలా చూడొచ్చు అంటే, విరాట్ కోహ్లీ గారు కానీ ఒకవేళ ఈ బ్యాట్ తో నేను ఆడుతున్నాను కాబట్టి సక్సెస్ అవుతున్నాను, ఈ బ్యాట్ చాలా డిఫరెంట్ ఉంటుంది, బాల్ టచ్ చేస్తే అలా వెళ్ళిపో అని అన్నారనుకోండి, మిగతా బ్యాట్స్ తో పోలిస్తే అది డిఫరెంట్ ఏమో. బట్ ఆ బ్యాట్ పట్టుకొచ్చి మనం చేద్దామంటే ఎలా? అండ్ ఇప్పుడు మార్కెట్ లో ఎలా అయిపోయిందంటే, అలా విరాట్ కోహ్లీ బ్యాట్ అని చాలా మంది అమ్ముతున్నారు, చాలా మంది విరాట్ కోహ్లీలో అయిపోయారు. అందరూ ప్రతి ఒక్కరు ఒక సిస్టమ్, ప్రతి ఒక్కరు ఒక సాఫ్ట్వేర్, ప్రతి ఒక్కరు ఒక ఏదో దానికి ఒక నేమ్ పెట్టి దాన్ని సెల్ చేయడం, దాన్ని మార్కెటింగ్ చేయడం జరుగుతుంది. బట్ ఫ్రెండ్స్, రియాలిటీలో స్టాక్ మార్కెట్ లో సఫిస్టికేటెడ్ కాంప్లెక్స్ థింగ్స్ ద్వారా డబ్బులు మేక్ అవుతాయంటే నేనైతే చూడలేదు. బేసిక్ గా మేము ఫాలో అయితే చాలా సింపుల్ థింగ్స్, చాలా చాలా సింపుల్ థింగ్స్. అవి మీకు ఆల్రెడీ ఛానల్లో చెప్పాను. ఎట్ ఎనీ పాయింట్, ఏ పాయింట్ లోనే చూడండి, మేము లాస్ట్ టైం ప్రాఫిట్స్ అని చూపించిన ప్రతి దాంట్లోనే మేము ఫాలో అయింది ఆప్షన్ సెల్లింగ్. ఎస్, ఇనిషియల్ డేస్ లో మేము ఆప్షన్ బయింగ్ చేసాం, బట్ దానికి నిజంగా చెప్తున్నాను, చాలా స్క్రీన్ టైం ఇవ్వాలి. ఇప్పటికీ చేయమంటే చేస్తాం, బట్ అంత క్యాపిటల్ తో మేము చేయలేం. కొంత క్యాపిటల్ పెట్టగలం మేము, బికాస్ అది రావట్లేదు. అంత క్యాపిటల్ తో ఈవెన్ బ్రేక్అవుట్ అవుతుందన్నా కాల్ బై చేయడం కంటే పుట్ని సెల్ చేయడంలో కంఫర్ట్ ఉంటుంది. మాకు పర్సనల్ గా చెప్తున్నాను, పెద్ద పుట్
చిన్న కాల్ ఎక్కడైనా దూరంగా, బికాస్ ఒకటి సెల్ చేసినప్పుడు ఇంకొక ఆపోజిట్ ది సెల్ చేస్తే మనకి మార్జిన్ తక్కువ, బెనిఫిట్ కొంత ఉంటుంది కాబట్టి చిన్న చిన్నవైనా సరే ఆపోజిట్ గా కూడా కొంతవి మేనేజ్ చేయడం లేదు. ప్యూర్లీ డైరెక్షనల్ గా వెళ్ళాలనుకున్న ఒక డైరెక్షన్ లో ఉన్న సెల్ చేయడం, ఇవి చేయగలం. కానీ బై చేసామంటే మాత్రం స్క్రీన్ కి అటాచ్ అయిపోవాలంతే. ఎందుకు బై చేసాం, ఆ లాజిక్ ఏంటి, ఆ లాజిక్ వర్క్ అవుతుందా లేదా అది వెంటనే తెలియాలి, విత్ ఇన్ ఏ డేనే తెలియాలి. మోస్ట్లీ క్యారీ చేయగలిగే ఆప్షన్ బయింగ్ పొజిషన్స్ అయితే కష్టం. సో ఇనిషియల్ డేస్ లో క్యాపిటల్ తక్కువ ఉండి మనం ప్రాపర్ లాజిక్ ప్రైస్ యాక్షన్ ని తెలుసుకొని రిస్క్ తీసుకున్నామంటే ఒక లాజిక్ ఉంది. క్యాపిటల్ పెద్దగా లాక్స్ లో ఉండి మనం చేయగలం ఆప్షన్ సెల్లింగ్ అనుకున్నప్పుడు కూడా అప్పుడు కూడా పెద్ద క్యాపిటల్ తో నెంబర్ ఆఫ్ లాట్స్ ఆప్షన్ బయింగ్ చేసేయడంలో లాజిక్ లేదనేది నా ఒపీనియన్. సో అలా డిజిటల్ మీడియాలో లైక్ ఈ సోషల్ మీడియాలో కనిపిస్తున్నదే నిజం అనుకొని మాత్రం మార్కెట్ లో క్విక్ రిటర్న్స్ కోసం రావద్దు. ప్రతి దానికి టైం పడుతుంది. ఒక ప్లాంట్ వేసి ఫ్రూట్ రావాలంటే ఎంత టైం పడుతుందో, లైక్ మనం చదివే ఇంజనీరింగ్, మెడిసిన్ ఇలాంటివి చాలా ఉంటాయి కదా డిగ్రీస్, ఆ డిగ్రీస్ చదివి జాబ్ రావడానికి ఎంత టైం అయితే పడుతుందో, మనం ఏదైనా ఒక ఆర్ట్ లో స్కిల్ తెచ్చుకోవాలంటే ఎంత టైం అయితే పడుతుందో, అట్లీస్ట్ అంత టైం పడుతుంది ముందు స్టాక్ మార్కెట్ ని అర్థం చేసుకోవడానికి. స్టాక్ మార్కెట్ లో డబ్బులు సంపాదించడానికి కాదు, స్టాక్ మార్కెట్ ని అర్థం చేసుకోవడానికి. ఆ టైం మీరు ఇవ్వకుండా ఎవరినో చూసి మీరు డబ్బులు పట్టుకొచ్చారంటే మాత్రం నన్ను నమ్మండి, అది మీకు వర్క్ అవ్వదు ఇన్ ద సెన్స్ నష్టపోవడమా ఆ టైం వేస్ట్ అవ్వడమా, ఈ రెండిట్లో ఒకటి జరుగుతుంది. సో స్టార్టింగ్ లో చెప్పాను కదా, ఎక్స్పెక్టేషన్స్ ని లో ఉంచండి. ముందు మార్కెట్ ఏంటో తెలుసుకోండి, పేపర్ ట్రేడ్ చేయండి, స్ట్రాటజీని డెవలప్ చేసుకోండి. ఆ స్ట్రాటజీని పేపర్ ట్రేడ్ చేస్తున్నప్పుడే పొజిషన్ సైజింగ్, మీ దగ్గర ఉన్న క్యాపిటల్ కి ఎంత క్వాంటిటీ మీరు చేయాలి అది ఫిక్స్ అవ్వండి ఫస్ట్. నెక్స్ట్ రిస్క్ రివార్డ్, మీరు తీసుకుంటున్న ట్రేడ్ లో ఎంత మీరు కోల్పోవడానికి రెడీగా ఉంటారు, ఆ పర్టికులర్ స్ట్రాటజీ ఆర్ ఆ పర్టికులర్ డే ఆర్ ఆ పర్టికులర్ ట్రేడ్, ఇది మీరు పేపర్ ట్రేడ్ లో ఫిక్స్ అయ్యి మార్కెట్ లోకి వస్తే అది అల్టిమేట్ ఉంటుంది నెక్స్ట్ మీరు తీసుకునే జర్నీ. ఇలా ఏం లేకుండా ఎవరో చెప్పారని ఒక కోర్స్ లో చెప్పిన దాన్ని బ్లైండ్ గా, నేను మీకు మళ్ళీ చెప్తున్నా, పెయిడ్ కోర్సెస్ ఆర్ నథింగ్ బట్ మిమ్మల్ని తీసుకొచ్చేటప్పుడు మిమ్మల్ని పంప్ చేస్తాయి, ఇదే మీకు అల్టిమేట్ సొల్యూషన్ అని. తీసుకొచ్చాక కూడా మీరు అది నలుగురికి రిఫర్ చేయాలి కాబట్టి మంచిగా జరుగుతున్న ఒక 4-5 ఎగ్జాంపుల్స్ చూపిస్తారు. దాని ద్వారా మీకు ఒక ఇప్పటివరకు తెలుసుకోలేదే ఇప్పుడు తెలుసుకున్నాను కాబట్టి ఇంకా రాక్ చేస్తాననే ఒక కాన్ఫిడెన్స్ ని క్రియేట్ చేస్తారు. ఆ కాన్ఫిడెన్స్ తో కానీ మీరు రిస్క్ మేనేజ్మెంట్ ని, పొజిషన్ సైజింగ్ ని, మనీ మేనేజ్మెంట్ ని పక్కన తోసేసారంటే ఇక మార్కెట్ కూడా మిమ్మల్ని పక్కకు పెట్టేస్తుంది. ఎవరి స్ట్రాటజీ, ఎవరి ఫార్ములా, ఎవరి లాజిక్స్ కూడా రిస్క్ మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్, పొజిషన్ సైజింగ్ కంటే ఎక్కువ కాదు. ఇవే ఎవరినైనా ముందుకు తీసుకువెళ్తాయి. కాబట్టి ఎవరిని మార్కెట్ లో బ్లైండ్ గా నమ్మొద్దు, వాళ్ళు చెప్పేది వినండి. లైక్ మీ దగ్గర ఒక 1 crore ఉందనుకోండి, 20,000-30,000 కోర్సెస్ కి మీకు వెళ్ళడం పెద్ద విషయం కాదనుకోండి, మీరు వెళ్ళండి. ఏంటి వెళ్ళకూడదా, ఖచ్చితంగా వెళ్ళకుండా ఉంటేనే సక్సెస్ అవుతాం అంటే లేదు, మీరు డబ్బులు ఖర్చు పెట్టి ఏదో చూస్తాను అక్కడ ఏముందో వింటానంటే వెళ్ళండి. నేను అక్కడ వెళ్ళకూడదనే దాని గురించి మాట్లాడలేదు. అలా వెళ్ళి వాళ్ళు చెప్పింది బ్లైండ్ గా ఫాలో అవ్వద్దు. బికాస్ రీసెంట్ టైమ్స్ లో డబ్బులు సంపాదిస్తున్న వాళ్ళందరూ కూడా మార్కెట్ లో మేము ఈ లాజిక్స్ ద్వారా సంపాదిస్తున్నామని ఆల్రెడీ ఓపెన్ గా యూట్యూబ్ లో చెప్తున్నారు కదా. వాళ్ళు ఫాలో అవుతున్న మెథడాలజీ ఓపెన్ గా చెప్తున్నప్పుడు అది ప్రాక్టీస్ చేసి మీకు వర్క్ అవుతుందో లేదో టెస్ట్ చేసుకొని దాని మార్కెట్ లో ప్రాక్టీస్ చేయడానికి మీరు ఆ క్యాపిటల్ ని వాడొచ్చు కదా. కోర్సెస్ కి పెట్టే డబ్బులు ఓపెన్ గా యూట్యూబ్ లో ఉన్న కంటెంట్ ని తీసుకొని ప్రాక్టీస్ చేసి పేపర్ ట్రేడ్ చేసి వర్క్ అవుతుంది అనుకున్నప్పుడు దానికి టెస్టింగ్ క్యాపిటల్ గా ఆ కోర్సెస్ కి పెడుతున్న దాన్ని వాడుకోవచ్చు కదా. అక్కడ ఇంకా మంచి నాలెడ్జ్ వస్తుంది అనేది నా ఒపీనియన్. అండ్ నేను కాన్ఫిడెంట్ గా చెప్పగలను, ట్రేడింగ్ రిలేటెడ్ గా కంటెంట్ 100% మన ఛానల్లో అవైలబుల్ గా ఉంది. అవన్నీ కూడా ఆర్గనైజ్ చేస్తున్న ప్లేలిస్ట్లు ఇక్కడ ఉన్నాయి. ఆప్షన్ సిరీస్ కోసం అయితే ఇది చూడండి ఫస్ట్, తర్వాత ఈ ప్లేలిస్ట్. ఈక్విటీ సిరీస్ కోసం అయితే ఈ ప్లేలిస్ట్ చూడండి, తర్వాత ఈ ప్లేలిస్ట్ ని చూడండి, సరిపోతుంది. దాంట్లో మీకు నచ్చిన స్ట్రాటజీ అవి కూడా మీకు ఇంపార్టెంట్ కావాలనుకున్నా నేను చెప్పాను కదా స్టార్టింగ్ లో, కింద కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. వాటిల్నే ప్రాక్టీస్ చేసి పేపర్ ట్రేడ్ చేసి సరిపోయింది అనుకున్నప్పుడు మీరు కోర్సెస్ కి, టిప్స్ కి పే చేద్దాం అనుకున్నారా మనీ, ఆ మనీతో మీరు మార్కెట్ లో వాటిని ప్రాక్టీస్ చేయండి. కొంత క్వాంటిటీ మిమ్మల్ని మీరు ట్రైన్ చేసుకోవడానికి ఖర్చు పెట్టండి. ఎవరి బిజినెస్ కో ఖర్చు పెట్టద్దు. ఈవెన్ మీరు అలా వాళ్ళకి ఖర్చు పెట్టి వాళ్ళ ద్వారా కోర్స్, పే, టిప్స్ తీసుకుంటున్నా బ్లైండ్ గా నమ్మద్దు. రిస్క్ మేనేజ్మెంట్ ని, మనీ మేనేజ్మెంట్ ని, పొజిషన్ సైజింగ్ ని ఇవి ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అట్లీస్ట్ మార్కెట్ లో సర్వైవ్ అవుతారు. ఇక ఫైనల్ 5th ది, ఇదేం ఒక మిస్టేక్ కాదు, మల్టిపుల్ మిస్టేక్స్ ఒక్కొక్క పాయింట్ లో చెప్పేస్తూ వస్తాను. ఇవన్నీ కూడా ఇండివిజువల్ గా మాట్లాడుకుంటే పెద్ద టాపిక్సే, బట్ నాకు వీటిని ఇంకా ఎక్స్టెండ్ చేయాలని లేదు. సింగిల్ లైన్ లో చెప్తాను, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. స్టార్టింగ్ లో అనుకున్నట్టు మనకి స్టాక్ మార్కెట్ లో లాస్ వస్తూ మనం నష్టపోతూ ఉంటే ప్రతిసారి మన స్ట్రాటజీ రాంగ్ అనో రీజన్ కాదు, లేకపోతే మనల్ని మనం బ్లేమ్ చేసుకోవడం కూడా కరెక్ట్ కాదు. మార్కెట్ అంటేనే వోల్టైల్ గా ఉంటుంది, కొన్నిసార్లు ఎగ్జామ్స్ పెడుతూ ఉంటుంది. రాయండి, ప్రశాంతంగా ఉండండి, దాన్ని మైండ్ లోకి తీసుకోవద్దు. నెక్స్ట్ ట్రేడ్ ఆర్ నెక్స్ట్ డే ట్రేడింగ్ పై ఇంపాక్ట్ ని చూపించద్దు. అండ్ లాస్ అవుతున్న ట్రేడ్స్ ని యావరేజ్ చేయొద్దు. లాస్ అవుతున్నారంటేనే మార్కెట్ మీకు పెట్టే ఎగ్జామ్ అది. ఆ ఎగ్జామ్ లో మీరు మార్కెట్ కి నేను తప్పు చేస్తున్నానని ప్రూవ్ చేయడమే యావరేజ్ చేయడం. లాస్ అవుతున్న దాన్ని యావరేజ్ చేయొద్దు. నన్ను నమ్మండి, అవి వర్కౌట్ అవ్వదు. అండ్ ఎవరో మిమ్మల్ని పైకి తీసుకొస్తారంటే నమ్మద్దు. ఈవెన్ నన్ను కూడా నమ్మద్దు, ఎవరిని నమ్మద్దు. మార్కెట్ లో ఒకరిని నమ్మడం మానేసి వాళ్ళు చెప్తున్నది ఏంటో అది మాత్రం విని మీ ఓన్ గా మీరు ప్రాక్టీస్ చేసి మీ ఓన్ గానే మీరు సర్వైవ్ అవ్వడానికి చూడండి. ఎవరిపై డిపెండ్ అవ్వద్దు. ఏ కోర్స్ పై, ఏ పే టిప్స్ పై, ఏ ఛానల్ పై, ఇంక్లూడింగ్ మన ఛానల్ పై డిపెండ్ అవ్వద్దు. నేర్చుకోండి, అర్థం చేసుకోండి, మీ ఇండివిజువల్ గానే ఎదగడానికి ప్రయత్నించండి. ఏదైనా డౌట్స్ ఉంటే దానికోసం వెతకండి తప్పితే ఎవరిని ఇక్కడ మాస్టర్ అనుకోవద్దు. సక్సెస్ అయిన ప్రతి ఒక్కరు ఇండివిజువల్ గా నేర్చుకుని ఎదిగిన
ఎదిగిన వాళ్ళే ప్రతి ఒక్కరికి ఎస్ లెర్నింగ్ ఫేజ్ లో ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్క వెబ్సైట్ నుంచి ఒక్కొక్క ప్లాట్ఫామ్ నుంచి కంటెంట్ తీసుకొని ఉంటారు. ఇప్పుడైతే బోల్డ్ కంటెంట్ ఉంది ఫ్రీగా. నాకు తెలిసి పెయిడ్ కోర్స్ ఆ టిప్స్ లో కూడా ఇలాంటి కంటెంట్ ఉండదు. కాబట్టి ఎవరిని బ్లైండ్ గా ఫాలో అవద్దు, తెలుసుకోండి, నేర్చుకోండి, ఓన్ గానే సర్వైవ్ అవ్వడానికి చూడండి. అండ్ ట్రేడింగ్ అనేది రేస్ కాదు. ఒక రోజు 2 రోజుల్లో ఎగ్జైట్ అయి నేను గెలిచానని చెప్పి ప్రపంచానికి చెప్పడానికి ట్రేడింగ్ అనేది ఒక జర్నీ, లాంగ్ టర్మ్ జర్నీ. కాబట్టి ఒక రోజు 2 రోజులు వస్తున్న ప్రాఫిట్, ఒక రోజులో 2 రోజులు వస్తున్న లాస్ ని, లేకపోతే అప్పుడప్పుడు మీకు స్క్రీన్ షాట్స్ ని పెట్టి ఎగ్జైట్ చేస్తున్న వాళ్ళని అవాయిడ్ చేసి మీ ప్రాసెస్ పై మీరు ఫోకస్ చేయండి. అండ్ అగైన్ ట్రేడింగ్ అనేది రేస్ ఆర్ ట్రేడింగ్ అనేది ఒక గ్యాంబ్లింగ్ కాదు. 1 or 2 days ప్రాఫిట్ ఆర్ కొన్ని డేస్ ప్రాఫిట్ వచ్చినప్పుడు ఎగ్జైట్ అవడానికి రిస్క్ రివార్డ్ అన్ని క్యాపిటల్ పై ఎంత రిటర్న్ రావాలనేది ప్రాపర్ క్లారిటీని మెయింటైన్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు వాల్యుబుల్ గా ఉందని. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అని మీరు అనుకుంటే వీడియోని లైక్ చేస్తూ ఇది మన వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ అలాగే మీరు మమ్మల్ని అండ్ మేము చేస్తున్న ఈ వర్క్ ని ఫర్దర్ గా సపోర్ట్ చేయాలని అనుకున్నప్పుడు మన ఛానల్ కి సంబంధించిన రిఫరల్ లింక్స్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా కానీ, డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ రిలేటెడ్ గా కానీ కామెంట్ సెక్షన్ అండ్ డిస్క్రిప్షన్ టెలిగ్రామ్ ఛానల్ లో అప్లోడ్ చేస్తూ ఉంటాం. మీరు డైరెక్ట్ గా ఆ వెబ్సైట్స్ కి వెళ్ళి ఓపెన్ చేసే బదులు మన ఛానల్ రిఫరల్ లింక్స్ ద్వారా ఓపెన్ చేస్తే మన ఛానల్ కి కూడా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. నేను మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉంటున్న కంటెంట్ ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటేనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.